ఎంఎన్ఎస్ ప్రభుత్వాలు మారుతున్న రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్దారుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని రిటైర్డ్ ఉద్యోగి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి దశాబ్దాల పాటు సేవలు అందించిన ఉద్యోగులను పదవి విరమణ తర్వాత గుర్తించడం లేదని, పీఆర్సీలు, సంక్షేమ పథకాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదని అన్నారు. ఉచిత పథకాల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ పెన్షన్దారుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల పెళ్లిళ్లు వంటి అత్యవసర సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా వేధిస్తున్నాయని, ఈ పరిస్థితుల కారణంగా కొందరు పెన్షన్దారులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వివరాలను మల్కాజ్గిరి నుంచి M1 టీవీ CEO అమరేంద్రాచారికి ఫోన్ ద్వారా వెల్లడించారు. వెల్కమ్ టు M1 న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో పీఆర్సీలు అందడం లేదని, వాళ్ళ అలవెన్సులు, వాళ్ళ జీతం సవరణ, వాళ్ళ సంక్షేమము ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించడం లేదని, ఉచిత పథకాలకు ఖర్చు పెడుతున్న డబ్బులు వృధా అవుతున్నాయి, కానీ మేము సేవ చేసిన మమ్మల్ని గుర్తించడం లేదని స్పందించడానికి రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్దార్ రవికుమార్ సార్ మనకు ఫోన్లో స్పందిస్తున్నారు. ఒకసారి ఆయనను ఫోన్లో సంప్రదిస్తాం. హలో. హలో, నమస్తే సార్. నమస్తే సార్, మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. యు ఆర్ ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకు పిఆర్సీ మీద స్పందించడానికి రెడీగా ఉన్నారు. మీరు మీ స్పందన చాలా కీలకమైనది. దాని గురించి మీ వివరాలు చెప్పండి సార్. ఎలా ఉంది పరిస్థితి? ఈ పిఆర్సీలు రాక ఎన్ని రోజులు అవుతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అనే విషయం ఒకసారి తెలిపండి సార్. నిజానికి పిఆర్సీ, పే రివిజన్ కమిషన్ అంటే వేతన సవరణ కమిటీ. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ద్రవ్యోల్బణాన్ని బట్టి, ప్రైస్ ఇండెక్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి, ధరల సూచిని బట్టి వేతనాలు సవరిస్తూ ఉంటారు. దానికోసం ప్రభుత్వం వేతన సవరణ కమిటీ అని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వేస్తూ ఉంటుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిటీ అని ఇస్తారు. దానికి ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ చైర్మన్ గా ఇస్తారు, కమిషనర్ గా ఇస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మటుకు పిఆర్సీ 1/7/23 నుంచి బకాయి ఉంది, గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే పాత ప్రభుత్వము పిఆర్సీ ఇవ్వలేని పరిస్థితులు ఏం చేశారు, ఇంటరిమ్ రిలీఫ్ అని ఇచ్చారు, మధ్యంతర భృతి అని ఇచ్చారు. మధ్యంతర భృతి అంటే మీకు అందాజా ఇంత జీతం పెరుగుతుంది కాబట్టి అప్రాక్సిమేట్ గా ఇంత ప్రస్తుతం ఇస్తున్నాము, కమిటీ నివేదిక వచ్చిన తర్వాత స్కేల్స్ అన్ని సవరిస్తాము అని చెప్పి 5% IR ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చారు. దానికి అనుగుణంగా 1/7/23 నుంచి అంటే ఇప్పటికీ కరెక్ట్ గా 3 సంవత్సరాలు దాటింది. నాకు తెలిసిన 40 ఏళ్ల సర్వీస్ ఇంతవరకు 7-8 రాష్ట్ర ప్రభుత్వాలను చూశాను, కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కూడా ఇంత డిలే కాలేదు. 3 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే మళ్ళీ కొత్త పిఆర్సీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇంకా జాప్యం చేయకుండా, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అన్నట్టు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఒక నిమిషంలో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాకుండా అప్రాక్సిమేట్ కూడా దాన్ని చేయవచ్చు, ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 5% IR ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో పిఆర్సీ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అయితే సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల కంటే రిటైర్ అయిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పిఆర్సీ రాక, వాళ్ళ పెన్షన్ పెరగక. 1/7/23 ఎంతైతే తీసుకున్నారో అదే పెన్షన్ తోటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులతోటి పిల్లల పెళ్లిళ్ళు చేసేటి ఉంటాయి, ఇండ్లు కట్టుకోవడము, కొనుక్కోవడము, రిపేర్ చేసుకోవడము, తీర్థయాత్రలు, ఎన్నో అవసరాలు ఉంటాయి. ఈ 1/7/23 నుంచి మనం ప్రభుత్వం లేట్ చేసిన కొద్దీ ఆ ఏరియాస్ అన్ని డిఫరెన్స్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. 1/7/23 ఇస్తేనేమో అదే రోజు శాలరీ పెరిగి ఆటోమేటిక్ కలిసిపోయేది. కానీ ఈ 23 నుంచి 26 వరకు ఇప్పుడు బకాయిలు ఇవ్వాల్సి వస్తుంది. 3 సంవత్సరాల బకాయిలు ప్రతి ఒక్క ఉద్యోగికి, సర్వీసులు ఉన్న వాళ్ళకు, రిటైర్ అయిన వాళ్ళకు కూడా బకాయిలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో విషయం, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదన్నట్టు మరి మిగిలిన అన్ని సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇది ఎందుకు డిలే అవుతుందో అర్థం కావట్లేదు. తర్వాత ఈ ప్రతిసారి కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏ అధికార పార్టీ ఉన్నా కూడా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అంటున్నారు, కానీ కరెక్ట్ గా 5 సంవత్సరాలకు ఇంప్లిమెంట్ కావట్లేదు. కొన్ని ప్రభుత్వాలు 6 సంవత్సరాలు, కొన్ని 7 సంవత్సరాలు. కొందరు ఏరియాస్ బకాయిలు అని ఇవ్వడం, కొందరు ఇవ్వకుండా నోషనల్ అంటే పేపర్ మీద ఉంటుంది,
పాత బకాయిలను ఇవ్వక అట్లా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ విధంగా చేయబట్టి ఆలస్యం చేయబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి 6, 7 అట్లా సంవత్సరాలు అయ్యేసరికి ఏమవుతుంది, ఒక 2 పిఆర్సీలు మేము కోల్పోయాం. కరెక్ట్ గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటే కరెక్ట్ గా అయితే బాగుండేది. ఇట్లా లేట్ చేయడం బట్టి మేము 2 పిఆర్సీలు ఇప్పటికీ ఆర్థికంగా నష్టపోయాం. ఇప్పుడు లేట్ చేయడం వల్ల మీరు ఒక 2 పిఆర్సీలు కోల్పోయింది. ప్రభుత్వ ఉద్యోగి 2 పిఆర్సీలు కోల్పోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు మీరు. గతంలోనే 2 పిఆర్సీలను కోల్పోయాం. అది ఎంత లాస్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు 1/7/23 నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు ఏరియర్స్ ఇవ్వాలి ప్రభుత్వం. ప్రభుత్వానికి భారం ఎక్కువైపోతుంది. ఎప్పటి డిఏ అప్పుడు, ఎప్పటి పిఆర్సీ అప్పుడు ఇస్తే ప్రభుత్వానికి ఇంత భారం పడేది కాదు. ఇప్పుడు చూసే వాళ్ళకి ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఇన్ని కోట్ల రూపాయలు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక కామన్ లేబర్ దినసరి కూలి రోజుకు 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక రోజు పని చేస్తే 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. అతను నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. ఒక జూనియర్ అసిస్టెంట్ బేసిక్ పే ఎంత ఉన్నాయి? 24,000 బేసిక్ పే ఉంది. ఒక లేబర్ రోజుకు 1000 రూపాయలు, నెలకు 30,000 సంపాదించగలిగా ఉంటే ఒక జూనియర్ అసిస్టెంట్ 24,000 రూపాయల బేసిక్ పే ఉన్నాడు. అంటే చూడండి, అంటే వేతనాలు సవరించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడు రేట్లు పెరుగుతుంటే కొద్దీ జీతం పెరుగుతుంది. మనం జీతం పెరిగిన సంబరపడదు, అంతమందం గ్యాస్ కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. అయితే ధరల సూచి ప్రకారం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారమే ప్రభుత్వం వేతనాలు సవరిస్తుంటాయి. బహుశా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నతనంలో 500 రూపాయలు బియ్యం బస్తా ఉండే, క్వింటాల్ బియ్యం 500 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎట్లా ఉండేది? అదే రేట్ అంటే అదే జీతం అప్పటిదే అంటే కలవదు. కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి జీతాలు పెరుగుతాయి. ఓవరాల్ గా సేమ్ ఉంటదండి, పెద్ద లాభాలేమని బిల్డింగ్ కట్టే అంత ఉండదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే తదనుగుణంగా అదే రేషియో లోపల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఉపాధ్యాయుల జీతాలు పెరుగుతాయి. కాబట్టి ఇది ఇప్పుడు ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరరామయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చేది. అప్పుడు ఎమ్మెల్యే, ఎంపీల కంటే గౌరవ వేతనం ఉండేది. 200 రూపాయల గౌరవ వేతనం తీసుకునేది పుచ్చలపల్లి సుందరరామయ్య గారు. సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చేది. కేసీఆర్ కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు పాత చేత స్కూటర్ మీద అసెంబ్లీకి వచ్చేది. ఇప్పుడు గత ప్రభుత్వం ఎట్ ఏ టైం 1,00,000 రూపాయలని చేసింది. తర్వాత దిగిపోయే ముందు 2,75,000 చేసింది. ఏది? ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి నెల జీతం. తర్వాత ఇప్పుడు మనం ఆర్థిక భారం అనుకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే, కొంతమంది, ఐ డోంట్ వాంట్ మెన్షన్ నేమ్స్, బట్ కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 2-3 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని గెలిస్తే ఒక్క రోజు పదవిలో ఉన్నా కూడా అతనికి జీవితాంత పెన్షన్. ఇట్లా కంపేర్ చేసుకుంటే ఉద్యోగులు చేసేంత 30-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. తర్వాత కామన్ మ్యాన్ కు, సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ప్రీమియం లేకుండా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత కార్పొరేట్ వైద్యం ఇస్తున్నారు. చాలా సంతోషం, మంచి అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అదే ఉద్యోగస్తులకు 1.5 ప్రీమియం అని కట్ చేసి హెల్త్ కార్డు ఇస్తున్నారు. నెల జీతంలో రిటైర్ అయిన వాళ్ళకు 1.5% పెన్షన్ కట్ చేసి గవర్నమెంట్ దీనికి 1.5% కలిపి 3% ఓ ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి హెల్త్ కార్డు కింద వసూలు చేస్తున్నారు. మాకు ప్రీమియం వసూలు చేసి 5 లక్షల వరకే ట్రీట్మెంట్ చేస్తున్నారు. 5 లక్షల వరకే. ఇక్కడ గమనించాల్సిందంటే కామన్ మ్యాన్ కేమో కోట్ల మంది ప్రజానీకానికి వితౌట్ ఎనీ ప్రీమియం 10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం. సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 30-40 సంవత్సరాలు గవర్నమెంట్ కు రూల్స్ ప్రకారంగా అనుగుణంగా నిజాయితీగా, నీతిగా, క్రమశిక్షణతోటి పనిచేసిన ఉపాధ్యాయ ఉద్యోగులకేమో ప్రీమియం కట్ చేస్తున్నారు. అది కూడా 5 లక్షలకే పరిమితం. ఇప్పుడు చాలా మంది రిటైర్డ్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్మెంట్ బకాయిలు రిటైర్ అయిన రోజు ఇచ్చేది, సేమ్ డే రిటైర్ అయిన రోజు ఇచ్చేది. కాకపోతే అతని ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమంటే 1 మంత్, మాక్సిమం 1 మంత్ పీరియడ్ లోపల ఇచ్చేది. అయితే ఇప్పుడు 1 మార్చి 2024 నుంచి ఇంతవరకు బకాయిలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా శాలరీ బేస్డ్, వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఏది? ఆర్థిక ఇబ్బందులతోటి, 63 సంవత్సరాల వృద్ధాప్యం లోపల, అనారోగ్యంతో. ప్రతి ఒక్కరికి 63 సంవత్సరాలు అంటే బీపీ, థైరాయిడ్, షుగర్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కొందరికి కిడ్నీస్ ఫెయిల్యూర్, కొందరు క్యాన్సర్. ఇప్పటికి దాదాపు 100 మంది పైగా రిటైర్డ్ పెన్షనర్స్ చనిపోయారు. పెన్షనర్స్ 100 మంది పైగా. ఏంటంటే ఆ డబ్బులు ఉండే అతను బతికేవాడు. కొంతమంది దీనివల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సరైన వైద్యం అందక
సరైన ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కూడా కోల్పోతున్నారని అంటున్నారు. కోల్పోతుంది. ఇప్పుడు హెల్త్ కార్డులు జూన్ 2కి ఇస్తామన్నారు, మే నుంచి శాలరీ కట్ చేశారు. మే జూన్ 2 నెలలు కట్ అయింది, ఇంతవరకు ఇంకా హెల్త్ కార్డులు ఇష్యూ కాలేదు. డబ్బులు కట్ అయినప్పటికీ మీకు హెల్త్ కార్డు ఇష్యూ కాలేదు. ఇప్పుడు యాజ్ అండ్ టుడే ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, ఈ రోజు కూడా హెల్త్ కార్డు రాలేదు. కానీ మే నెల జీతంలో కట్ అయింది, జూన్ నెల జీతం కట్ అయింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ హెల్త్ కార్డు మీద ట్రీట్మెంట్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోక, ప్లస్ డబ్బులు లేక ఆర్థిక ఇబ్బంది. మన డబ్బులు మన కళ్ళారా, ఇప్పుడు ఒక ఉద్యోగి ఏమనుకుంటుంటే నేను చనిపోయే లోపల నా డబ్బులు నేను నా కళ్ళారా చూడాలనుకుంటాను. ఒక్కరికి ఒక 30-40 రూపాయలు వస్తాయి ఒక సర్వీస్ ని బట్టి. ఇప్పుడు మీరు నెలకు ఒక 5,000 పొదుపు చేసుకుంటారు, నేను నా స్తోమతను బట్టి ఇంటి పరిస్థితిని బట్టి 10,000 చేసుకుంటా ఫ్యూచర్ ఆలోచించి, ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పి. అయితే మేము దాచుకున్న సొమ్మేది, ప్రభుత్వం నుంచి రూపాయి అడగట్లేదు మేము. రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ డ్యూస్ అంటారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని గవర్నమెంట్ అంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిటైర్మెంట్ డ్యూస్. మేము ప్రావిడెంట్ ఫండ్ అని నెల నెల సేవింగ్ చేసుకుంటాం. TSGLA ప్రభుత్వ బీమా, ప్రభుత్వ బీమాని ఇంత కట్ చేసుకుంటాం. అయితే గవర్నమెంట్ మ్యాండేటరీ పెట్టింది. ఇప్పుడు ఆధార్ కార్డు ఈ ఇన్సూరెన్స్ ను ప్రావిడెంట్ ఫండ్ మ్యాండేటరీ పెట్టారు. 6% శాలరీ ఏమో ప్రావిడెంట్ ఫండ్ మేము, 4% శాలరీ ఏమో 4% బేసిక్ పే ఏమో TSGLA ఇన్సూరెన్స్. ప్రభుత్వ బీమా 4%, ప్రావిడెంట్ ఫండ్ 6%. ఏది బేసిక్ పేలో, మూల వేతనంలో. ఇది మ్యాండేటరీ అన్నట్టు, ఉద్యోగి ఒప్పుకోవాలంటే కలవద్దు. అయితే అలా ప్రభుత్వం పెట్టిందంటే మన సంక్షేమం కోరి పెట్టింది. మీరు దాచుకోరు, సేవింగ్స్ చేసుకోరని మమ్మల్ని బలవంతంగా సేవింగ్స్ చేసుకునేటట్టు చేసింది. ఆ డబ్బుల కోసమే అడిగితే ఈ 3 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది. కొంతమంది హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా 10% వడ్డీతోటి, సాలిన 10% వడ్డీతోటి వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఆర్థిక పరిస్థితి దాంతో కంపేర్ చేయొద్దు అని చెప్పారు. అయినప్పటికీ కూడా మీకు సరైన వసతులు ఇప్పుడు మీకు అందట్లేదు. బకాయిలు రాక చాలా మంది ఉన్నారు ఉన్నప్పటికీ ప్రభుత్వం మీకు అందించడం లేదు. అయితే ఇప్పుడు మేము ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ లో అడిగాము. అకౌంటెంట్ జనరల్ ఏపీ హైదరాబాద్ అని ఉంటుంది, హైదరాబాద్ లో ఒకటి అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఉంటుంది, ఏజీ ఆఫీస్. అందులో అడిగితే మేము మీ డబ్బులు మీరు మీ రిటైర్మెంట్ ఏజ్ కాగానే గవర్నమెంట్ కు అందజేశామని వాళ్ళు కాగ్ రిపోర్ట్ లో ఇచ్చారు. ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ అయిన బాబతి ఇచ్చేసామని. మరి ఆ డబ్బులు ఏమైనట్టు? అందలేదు ఇంతవరకు. ఈ రిటైర్డ్ ఉద్యోగస్తులకు మాత్రం అందలేదు, బకాయిలు అందలేదు ఇప్పటికి. కొంతమంది హైకోర్టుకి పోతే హైకోర్టు కూడా వీళ్ళ న్యాయపరమైన కోరిక, వీళ్ళ సేవింగ్స్ అవి వీళ్ళకి ఇవ్వాల్సిందే, మీరు ఆర్థిక పరిస్థితి సాగుగా చూపెట్టద్దని గవర్నమెంట్ ను హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ కూడా కాలయాపన జరుగుతుంది. అయితే నెలకి ఇన్ని కోట్లు అని చెప్పి కొంతమంది ఇస్తున్నారు. అయితే నెలకు 700 కోట్లని మొదట్లో ఇచ్చారు, ఇప్పుడు నెలకు 2,000 కోట్లని ఇస్తున్నారు. అయితే ఇట్లా నెల నెల ఇసుకుంటా పోతుంటే రిటైర్మెంట్ వాళ్ళు ప్రతి నెల పెరుగుతూనే ఉంటారు కదండి, ప్రతి నెల రిటైర్ అవుతుంటారు. ఇటు పెరుగుతున్నారు, ఇటు గవర్నమెంట్ ఈ విధంగా ఇస్తుంటే ఆ విధంగా పెరుగుతున్నారు. అయితే ఇప్పుడు 2,000 కోట్ల మొన్న 100 రోజుల లోపల ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. 100 రోజుల లోపల అందరికి క్లియర్ చేస్తామంటున్నారు. ఇప్పుడు 2 నెలలు అయింది, ఇంకా మాకైతే రాలేదు. వరుస కొంతమందికి వస్తున్నాయి. అయితే యాక్చువల్ గా రిటైర్ అయిన రోజే అందరికి బకాయిలు ఇవ్వాల్సింది పరిస్థితి ఇట్లా అయిపోయింది. రిటైర్డ్ అయిన రోజే మీకు అన్ని అందియాల్సిన ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మీకు అందడం లేదు. తర్వాత ఇంకోటి అంటే 30-40 లక్షలు ఒక్కొక్కరికి వచ్చేది ఉంటే వాటి మీద ఇంట్రెస్ట్ మనం 3 సంవత్సరాలు కోల్పోతున్నాం కదా. బ్యాంక్ లేసుకున్న ఇంట్రెస్ట్ వస్తుంది కదా అట్లా. అయితే ఫిబ్రవరి 2024 వరకు కూడా ఉన్న ప్రభుత్వాలన్నీ రిటైర్ అయిన రోజు అందరికి ఇచ్చాయి. ఎప్పుడైతే మార్చి 24 నుంచి ఇవ్వడం ఆపారు. ఎందుకంటే రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61 చేశామని, అదొకటి కారణం చెప్తున్నారు. అది పెంచమని మేమేమి ఒత్తిడి చేయలేదు, నిరాదీక్ష చేయలేదు, ధర్నాలు చేయలేదు. ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం పెంచిందని ప్రభుత్వం నిర్ణయం గౌరవించాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు రామారావు గారు 58 నుంచి 50 చేశారు రిటైర్మెంట్ వయసు, దాన్ని ఏమైనా ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే. ఇప్పుడు 3 సంవత్సరాలు పెంచాలంటే 3 సంవత్సరాలు పనిచేశాం కదా, పని చేయకుండా అయితే జీతారు కదా. పోలీసు సోదరులు ఉంటారు, వాళ్ళు కేసులు పడుతుంటారు, రిజిస్టర్ చేస్తుంటారు, FIR రాస్తుంటారు. ఆ 3 సంవత్సరాలు ఊరికైతే ఉంటారు కదా ఎవరైనా కానీ. ఎవరికి జీతం ఎవరు పని చేస్తేనే జీతం ఇవ్వడం కష్టం ఉంది వాళ్ళు రేపు. సో ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికైనా దయతలిచి 1/7/23 నుంచి PRCని వెంటనే అమలు చేయాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విచిత్రకరం, పే రివిజన్ కమిషనర్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ రిపోర్ట్ ఈజ్ ఆల్రెడీ రెడీ. వేతన సవరణ కమిటీ వాళ్ళు ఏమంటారు, రిపోర్ట్ రెడీగా ఎప్పుడో ఉన్నదని అంటున్నారు. రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయడానికి డిలే జరుగుతుంది.
అది కథ. దానివల్ల మనకు బాగా ఇప్పుడు తర్వాత డిఎల్ కూడా ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ డిక్లేర్ చేయగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15-20 రోజులు కాకపోతే ఒక నెల 2 నెలల్లో డిలే తోటి డిఏ డిక్లేర్ చేసేది. ఇది కూడా ధరల సూచిక అనుగుణంగా ప్రైస్ ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారమే పెంచడం డిఏ. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తే దానికి ఇంత రేషియో లోపల స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది. తర్వాత మన దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా 6 డిఏలు పెండింగ్ లేవు. 1-2 ఉన్నాయి కానీ 6 డిఏలు ఉన్న అత్యధిక డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం మన రాష్ట్రమే. ఒకప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం అని మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. మనకు నిధులు నియామకాలు అని చెప్పి నిధులు నియామకాలు అని కొట్లాడి తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ అనుకున్నాం. తర్వాత బంగారు తెలంగాణలో ధర్నాలు స్ట్రైకులు ఉండొద్దని ధర్నా చౌక్ బంద్ చేసిళ్ళు, స్ట్రైకులు ఉండొద్దని చెప్పిళ్ళు. మనం మంచిగా హాయిగా ఉందాం, కడుపు నిండా జీతం అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి అన్నాడు. మన మిగులు బడ్జెట్ తోటి సాధించుకున్న బంగారు తెలంగాణ లోపల 6 డిఏలు పిఆర్సీ పెండింగ్ ఉండడం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వము రెవెన్యూ వసూలు చేసేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్, మన రిజిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఆదాయం సంపాదిస్తున్నాం కదా. పోలీసు రక్షణ లేని ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని బయటికి పోలేడు. అటువంటి పోలీసు ఉద్యోగులకు కూడా పిఆర్సీ రాలేదు. తర్వాత ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మన గురువులు మన పాఠాలు చెప్పబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. అటువంటి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు పిఆర్సీ ఇవ్వకపోవడం, డిఏలు ఇవ్వకపోవడం ఏంటి? అటు పోలీస్ సోదరులు వాళ్ళు ఎంత కష్టపడిన 24 hours డ్యూటీ చేస్తారు. ఒక పోలీస్ ఎస్కార్ట్ గన్మెన్స్ లేని ఎమ్మెల్యే ఎంపీ ఎవరు బయటికి వెళ్ళరు. అటువంటి వాళ్ళతో సేవ చేయించుకుంటూ వాళ్ళకి పిఆర్సీ కానీ 6 డిఏలు కానీ బకాయిలు ఉండడం చాలా విచిత్రమైన పరిస్థితి అండి. నేను 40 సంవత్సరాల సర్వీస్, ఐ హావ్ నాట్ ఎట్ ఆల్ సీన్ దిస్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. కనీసం ఎప్పటికప్పుడు క్యాబినెట్ మీటింగ్ అంటే అందరూ కళ్ళు చెవులు నిక్కబొడుచుకొని టీవీలు వాట్సాప్ ల ముందు చూస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ లో డిఏ డిక్లేర్ పిఆర్సీ ఇస్తారా, హెల్త్ కార్డులు ఇస్తారా అని ఇట్లా ఆశగా చూస్తున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలుగా శాలరీ తప్ప మిగిలిన బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇంకా అదొక కథ ఉన్నది. ఇప్పుడు పిఆర్సీ 6 డిఏలు కాకుండా వివిధ రకాల బిల్లు, టీఏ బిల్లు కానివ్వండి, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఓన్లీ శాలరీ తప్ప మిగిలిన బిల్ అంటే పక్కకు పెట్టడం పెండింగ్. ఆన్లైన్ లో ఏం చూసి అంటే పెండింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్, అప్రూవల్ ఇచ్చినప్పుడే ఆ పైసలు వస్తాయి. ఇప్పుడు మరి మీరు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? వెంటనే 1/7/2023 నుంచి వేతన సవరణ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలి. 1/7/23 నుంచి ఏరియర్స్ తో సహా రిటైర్డ్ అయిన వాళ్ళకు, సర్వీస్ ఉన్న వాళ్ళకు అందజేయాలి. 6 డిఏలు ఏకమొత్తంగా విడుదల చేస్తే ప్రభుత్వ ఉద్యోగులంతా సంతోషపడతారు. ప్రభుత్వానికి ఇప్పుడు పనిచేసే ఉపాధ్యాయ ఉద్యోగులు అంటే 2 కళ్ళు గవర్నమెంట్ కు. ఈ 2 కళ్ళు సమానంగా చూసుకోవాలి. ఇద్దరికి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. 6 డిఏలు మీకు ఎలాగైతే జీతాలు తీసుకుంటున్నారో, తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలకు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ అని ఉంటుందండి. దాంట్లోపలనే సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చే జీతాలు కూడా అందులోనే కలిపేస్తున్నారు. కలిపేసరి ఇన్ని కోట్ల జీతాలు అని అందరూ అనుకుంటారు, ప్రజలు కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎవరైనా కాదు. నేనేమంటున్నా అంటే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ ఉద్యోగస్తులైతే ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టేసి, ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా, రాజకీయ పదవులు అలంకరించిన వాళ్ళు, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. తర్వాత ఎమ్మెల్యే ఎంపీస్ ఉంటారు. సర్పంచ్ టు ఎమ్మెల్యే ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, మేయర్స్, కౌన్సిలర్, కార్పొరేటర్, వీళ్ళందరిది జీతాలు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ చూపిస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం అనేది తెలుసు. ఇప్పుడు అవన్నీ ఇందులో కలిపేసరికి మాకు అందరు కలిపి ఒకటే హెడ్ ఆఫ్ అకౌంట్ ఉండేసరికి అమ్మో ఇన్ని కోట్ల భారం, పేపర్ లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా డిఏడిక్లో ఇన్ని కోట్ల భారం అని వస్తుంది. అట్లా కాకుండా ఉపాధ్యాయ ఉద్యోగులు సెపరేట్ హెడ్ ఆఫ్ అకౌంట్ పెడితే ఎంత జీతం, ఆదాయం ఎంత వస్తుందో, ఎంత ఖర్చు అనేది తెలుసు. ఇప్పుడు ఎంత చూసినా కూడా వచ్చే ఆదాయం అంతా ఉపాధ్యాయ ఉద్యోగుల జీతాల బత్యాలకే పోతుందని రాస్తున్నారు అంటున్నారు. నిజానికి కూడా ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రకారం చూస్తే అది. కాకపోతే నేనేమంటున్నా, పొలిటికల్, నాన్ పొలిటికల్ అట్లా సెపరేట్ చేస్తే ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎంత జీతాలు, ఎన్ని కోట్లు అవుతుంది, రాజకీయ పదవులు అలంకరించిన వాళ్ళకు ఎన్ని కోట్ల జీతాలు అవుతున్నాయని తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేకు 2,75,000 జీతం అని మొన్న తీన్మార్ మల్లన్న వీడియో ఇచ్చారు. 2,75,000 ప్లస్ అలవెన్స్లు, గన్మెన్స్ ఉంటారు, గవర్నమెంట్ వెహికల్ ఉంటది, సెల్ ఫోన్ ఉంటది, అలవెన్స్ ఎన్నో రకాల అలవెన్స్ ఉంటాయి. అవన్నీ కలిపితే లెక్క ఎంత అవుతుందో.
మా వరకు వచ్చేసరికి ఎందుకు ఇట్లా అవుతుంది అదే భయం అవుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు 2-3 పెన్షన్లు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎంపీ గెలిస్తే 3 పెన్షన్లు. తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వడం చాలా మంచిదే, కాకపోతే ఏంటంటే అర్హులను చూడాలండి. ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళకు, వేయని వాళ్ళకు, అర్హులకు అనర్హులకు కూడా కలిపి ఇచ్చేస్తున్నారు. ఈ ప్రాథమిక స్థాయిలో వారి ఆర్థిక పరిస్థితి విశ్లేషణ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా. దానివల్ల ఏమైతే ఇప్పుడు ఒక ఎంపీకి 2,50,00,000 వరకు రైతు బంధు వచ్చింది. మీరు పేరు ఎందుకు కానీ మీకు తెలిసే ఉంటది. ఒక సినీ నటునికి 2 పెన్షన్లు డ్రా చేస్తుండే ఇప్పటికి. ఒక ఎంపీ 3 పెన్షన్లు డ్రా చేస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నేను ఎంపీగా ఉన్నా, నాకు ఇంత ఆదాయం ఉంది, నాకు రైతు బంధు వద్దన్నట్టున్నాడా, నాకు ఈ పెన్షన్ వద్దని ఎవరైనా ఒక్కరు కూడా ముందుకు వచ్చి నిజాయితీగా నాకు ప్రభుత్వం ఇచ్చే జీతం చాలా, ఆల్రెడీ నేను సినిమా నటుడిని, నేను ఎంపీని, నాకు అవసరం లేదని ఎవరు అనడాలి. అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యానే అనేది. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు. నేను మొన్న నిజామాబాద్కి వెళ్ళాను, 450 రూపాయలు టికెట్. ఒక్క కాలు మీద నిలబడిపోయాను, నమ్మని లేకపోతే. మనం స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించే సీట్లు వాళ్ళే అంటే ఓకే, మరి వాట్ అబౌట్ పురుషుల సీట్లు, మా సీట్లు కూడా వాళ్ళే కూర్చుంటున్నారు. ఫ్రీ టికెట్ తీసుకొని కాలు మీద కాలు కూర్చుంటున్నారు, మేము టికెట్ పెట్టి నిలబడిపోతున్నాం. దయచేసి గవర్నమెంట్ ఈ విషయం సానుకూలంగా స్పందించి టికెట్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్ బస్ చేయండి, లేదా ఉచిత బస్ అని పెడితే అలా కండక్టర్ అవసరం లేదు. లేడీస్ ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు, డ్రైవర్ ప్రతి స్టాప్ దగ్గర ఆపుతారు, సరిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కండక్టర్ జీతం మిగులుతుంది. ఒక 1000 బస్సు నుండి 1000 మంది కండక్టర్ల జీతం అంటే నాటే జోక్. కాబట్టి అదొకటి. ఇప్పుడు తిరుపతిలో ఉంది ఉచిత బస్సు అంటాడు, ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. విజయవాడలో కూడా దుర్గా గుడికి కొండపైకి ఉచిత బస్ అని ఉంటది, మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. అట్లా పెడితే ఏమైందంటే టికెట్ తీసుకున్న వాళ్ళు, టికెట్ తీసుకున్న వాళ్ళు ఈజ్ హ్యావింగ్ రైట్ టు ఆక్యుపై ఏ సీట్. గవర్నమెంట్ కూడా వాళ్ళకు సీట్ ఇవ్వాల్సిన బాధ్యత. టికెట్ తీసుకున్న వాళ్ళని ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళకు ఇవ్వడం వద్దంటలేం, ఉచిత స్కీములు మీరు పెట్టుకొని వద్దంటలేం. కానీ నేను ఇప్పుడు ఏమన్నా ఆర్థిక పరిస్థితి అంటే ఎంపీ ఎమ్మెల్యేలు 2, 3 పెన్షన్లు ఎంతవరకు తీసుకోవడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు ఉచిత స్కీములు పెట్టి మాకు అన్యాయం చేయడం ఏంటి? తర్వాత మా డబ్బులు మాకు ఏమంటున్నాం కదా, రిటైర్ అయిన వాళ్ళు. ప్రభుత్వ ఖజానా నుంచి ఏమంటలే, మేము సేవింగ్ చేసుకున్న డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. హైకోర్టు కూడా మాది న్యాయమైన పోరాటం అని ఒప్పుకుంది. అయినప్పటికీ కూడా మీకు అందట్లేదు. అది స్పందన బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయంపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మా ఈ రిటైర్మెంట్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగులు మరణాలు ఆపాల్సిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే, చివరగా రిటైర్ అయిన ఉపాధ్యాయ ఉద్యోగులు వారి బకాయిలు రాక ఆర్థిక కారణాలతో మరణించిన వారి కుటుంబాలను ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎవరు కూడా పరామర్శించలేదు. పరామర్శించి ధైర్యం చెప్పి ఒక ఎమ్మెల్యేను, ఎంపీఓ లేదా లోకల్ లీడర్ పోయి, అమ్మా మీ భయపడి నేను సీఎం గారితో మాట్లాడతా, మీకు ఇప్పిస్తా మీ డబ్బులని ఒక్కరు కూడా ఇంతవరకు పరామర్శించిన వారు కూడా లేరు అంటున్నారు. అట్లా పరామర్శించినా కూడా ధైర్యం, వాళ్ళకు ఆ కుటుంబాలకు ధైర్యం వస్తుంది. అయ్యో మా ఆయన రిటైర్మెంట్ డబ్బులు రాక చనిపోయాడు, ఈ ఎమ్మెల్యే గారు వచ్చి, ఎంపీ గారు వచ్చి, మినిస్టర్ గారు వచ్చి మాకు డబ్బులు ఇప్పిస్తామని సీఎం తో మాట్లాడితే సీఎం దృష్టి తీసుకుపోతా అని ధైర్యం చెప్పాడని వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. పరామర్శించిన నాయకులు కూడా కరువైపోయారు. ఒకరు కూడా ఇంతవరకు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎవరు పరామర్శించలే. తర్వాత ఆపోజిషన్ పార్టీ లీడర్, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఆయనే అసెంబ్లీకి రాడు. ఇప్పుడు మన దగ్గర అందుకే రీకాల్ పద్ధతి పెట్టాలండి. ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని రెగ్యులర్ రాకపోతే అతన్ని తొలగించి 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి అతను ఇచ్చేయాలండి. రీకాల్ పద్ధతి అంటారు, వేరే దేశాల్లో ఉంది, మన దగ్గర పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్, ఆపోజిషన్ పార్టీ లీడర్, ఈ హ్యాస్ టు అటెండ్ ద అసెంబ్లీ. రిటైర్మెంట్ ఉద్యోగులు ఇంతమంది చనిపోతుండే ఆయన వచ్చి పరామర్శించాలి. ఆపోజిషన్ పార్టీ అంటే ఏంటిదండి, గవర్నమెంట్ విమర్శించడమే పని ఉంటుంది కామన్ గా. మంచి పని చేస్తే మంచి, చెడు అయితే చెడు. ఆయన నిరాహార దీక్ష కూర్చోవాలి. తెలంగాణ కోసం ఎట్లా కూర్చున్నాడు, నీ బంగారు తెలంగాణ ఎట్టిపోయింది, మిగులు బడ్జెట్ ఎట్టిపోయింది, కడుపు నిండా తిండి పెడతా అన్నావు, మరి ఉద్యోగులు చనిపోతున్నారు, ఉపాధ్యాయులు చనిపోతున్నారు, రిటైర్మెంట్ అనే వాళ్ళు, వారిని ఆయన వచ్చి ధైర్యం చెప్పాలి. వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఆ చనిపోయిన శవం దగ్గర ఉండి గవర్నమెంట్ డిమాండ్ చేసి ఎందుకు పని కాదండి. అసెంబ్లీలో మాట్లాడేవారు లేరు, శాసనమండలిలో మాట్లాడేవారు లేరు, మాట్లాడినా పట్టించుకునేవారు లేరు. చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. మా డబ్బులు మాకు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత అంటే అది ఫిజికల్ గా మీరు చూస్తే తెలుస్తుంది ఎవరెవరు కుటుంబాలు ఎట్లున్నాయి. అందరూ ఇప్పుడు కొందరు, ఇంకో విషయం అండి, అవినీతి పరులను పట్టుకుంటున్నారు, శిక్షిస్తున్నారు, ఉద్యోగాలు తీసేయడం చాలా సంతోషం. ఓకే, అవినీతికి ఎవరు కూడా సమర్థించాలి. కానీ మరి
ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రభుత్వ సేవకులుగా 30-40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు అవినీతి వాడు 200 కోట్లు సంపాదించడం 100 కోట్లు సంపాదించడం ఓకే, అటువంటి వాళ్ళను పనిష్మెంట్ ఇస్తున్నారు, సంతోషం. కానీ మరి ఎట్ ది సేమ్ టైం మరి నిజాయితీగా నిస్వార్థంగా ప్రభుత్వానికి కృతజ్ఞతతోటి ప్రభుత్వ స్కీముల అమలు లోపల పాత్ర వహించిన వాళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగుల గురించి ఎందుకు ఇట్లా వివక్ష చూపిస్తున్నారు? అవినీతి పరుని శిక్షిస్తున్నారు ఓకే, మరి నీతి పరుని ఏం చేస్తున్నారు? రేపు పొద్దున వీడు ఎవరైనా కూడా అవినీతి అయిపోయే అవకాశం ఉంటుంది. నీతిగా పనిచేస్తే మన బకాయిలు 3 ఏళ్ళే రాక, ఒక పిఆర్సీ 3 ఏళ్ళే రాక, డిఎల్ 6 డిఎల్ ఎక్కడ కూడా లేదు, 6 డిఎల్ రావు నీతిగా పనిచేస్తే అని ఒక మనసు లోపల అది వచ్చింది అనుకో చాలా కష్టం అవుతుంది. ఇంకోటి ఏంటంటే అరే సేవింగ్స్ చేసుకున్న పైసలు గవర్నమెంట్ రిటైర్ అయినాక ఇచ్చే పరిస్థితి కనబడతలేదు, కాబట్టి మనం సేవింగ్స్ మినిమం పెట్టుకుందాము, మిగిలిన పైసలు బ్యాంక్ లో ఫిక్స్డ్ నమ్మకమైన బ్యాంక్ లోపల ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం, రికరింగ్ డిపాజిట్ చేసుకుందాం అనే పరిస్థితికి పోతే అప్పుడు పరిస్థితి ఏం చెప్పండి? ఇది కొద్దిగా ఆలోచించి ప్రభుత్వం అందరితోటి ఉపాధ్యాయ ఉద్యోగులు 2 కన్నులుగా భావించి ప్రభుత్వ సేవకులుగా భావించి వారి రిటైర్మెంట్ బకాయిలను ఏక మొత్తంలో ఇన్స్టాల్మెంట్ బేస్ కానీ ఏక మొత్తం లోపల ఇవ్వాల్సిందని ఒకటి పిఆర్సీ 1/7/23 నుంచి అమలు చేసి ఏరియర్స్ తో సహా ఇవ్వాలి, మంచి ఫిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత 6 డిఏలను వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే ఈ ఏరియర్స్ అన్ని కొన్ని లక్షలు కోల్పోతుంది ఒక్కొక్క ఉద్యోగి. పిఆర్సీ ఏరియర్స్ 1 లక్ష పైన ఉంటే ఒక్కొక్క ఉద్యోగికి, ఎట్ ది సేమ్ టైం డి ఏరియర్స్ కూడా 1 లక్ష పైన ఉంటాయి ఒక్కొక్కరికి. అట్లా ఆర్థికంగా అందరూ నష్టపోతున్నాం. మనస్ఫూర్తిగా ఎవరు పని చేయలేరు, ఫ్రస్ట్రేషన్ తోటి పనిచేస్తారు. అయినా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము సేవ చేస్తాం, చేయమని అంటాం, చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం. ఇప్పుడు పిఆర్సీ లేకుండా డిఏ లేకుండా చేస్తున్నాం కదా. కాబట్టి ప్రభుత్వం మా మందు దయ ఉంచి వెంటనే పిఆర్సీ అమలు చేయాలి, ఏరియర్స్ తో సహా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బకాయిలు వెంటనే ఏకమొత్తంలో చెల్లించి వాళ్ళ మరణ మృదంగాన్ని ఆపాలి. అది మేము కోరుకునే. తర్వాత పాత పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని ఇప్పటికైనా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా థ్యాంక్స్ అండి, మీరు మంచి మీరు ఓపికగా మా సమస్యలన్నీ విన్నారు. ఈ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు తీరుతాయని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వం మీద నమ్మకంతో మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎటువంటి ఉద్యమాలు స్ట్రైకులు చేయకుండా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పగానే కార్యాచరణ ఆఫ్ చేశాం, రద్దు చేసాం. అంతకుముందు పెండౌన్ వరకు వచ్చింది. ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టి చెప్పగానే మా నాయకులు చర్చించులు, ముఖ్యమంత్రి గారి మీద ఉన్న గౌరవంతో, ఆర్థిక శాఖ మంత్రి మీద ఉన్న గౌరవంతో మేము కార్యాచరణ విత్డ్రా చేసుకున్నాం. కాబట్టి మళ్ళీ ఉద్యమ రూపంలో పోకుండా, స్ట్రైక్ల వరకు పోకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. నమస్తే.